వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను, పవర్ తీయించేసేయండి ముందు ఇమీడియట్. ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నాడు, మళ్ళీ లేనిపోయి షార్ట్ సర్క్యూట్ చెప్పింది. ఎప్పుడైనా కామన్ ఉందా రోజు వెంట తిరిగేవాళ్ళు ఇప్పుడు పొడవల్లో తిరగాలి. వీళ్ళు ఖాళీ చేసుకోపోతే మా స్కూల్కెళ్తున్నారమ్మా. స్కూల్లో వెళ్ళి మళ్ళీ వస్తు పెరిగిందనుకో ఇబ్బంది పడుతున్నాం. లోపలికి రావలేగా మీకు మీరు ఇల్లు బాగా ఎత్తి కొట్టుకున్నారు, కాకపోతే బయట రావడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం. పంపించేవారు ఇట్లా పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్ళు అందిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు దుర్గారావు కింద ఇళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మన నీరెస్ట్ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి. బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం. ప్యాకెట్లు పంపిస్తాం. మీరు ఇళ్లలోనే ఉండండి. అంటే వీళ్ళు ఇట్లా ఎత్తు మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి మంచినీళ్ళే ప్రధాన సమస్య. లేని వాళ్ళకి పోయిన ప్యాకెట్ కూడా తెచ్చిద్దాం. ఇద్దాం, ఇక్కడే ఉన్నాం. లోపల కూడా వెళ్ళి ఇంట్లో లోపల కూడా ఖాళీ చేసేయండి. కొద్దిసేపులో సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తాం సాయి మేడం చెప్పు. రాజకీయ స్కూల్ దగ్గర అకౌంట్ చెప్పి అమ్మ విశ్వస్తుందమ్మా కదండి. నిదానం ఎందుకు తెలుసా మీరు ఖాళీ స్థలంలోకి వచ్చినాయి. అది కొంచెం జాగ్రత్త ఉండండి అమ్మ. మీకు మంచిగా పంపుతాం. కొద్దిసేపులో ఇట్లా మునిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టి అక్కడ పోయినా మీకు ఇబ్బంది లేదమ్మా. పైకే ఉన్నారు పప్పు తీగని పెరగవు అమ్మా. మరి కొన్ని ఇంట్లో ఏమో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళిపోతుంటే వాళ్ళ స్కూల్ వాళ్ళకి రెస్పాన్స్ చేయండి. కొన్ని ఇంట్లో ఏంటంటే పైన ఉన్నారు మునగరు, కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్కొక్క క్యాన్ చేసే వాటర్ వీళ్ళు ఇబ్బంది లేకుంటారమ్మా. అదే అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దాం. వాటర్ మాత్రం వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను. అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తామమ్మా. కొద్దిసేపట్లో నీళ్ళు పడుతుంది కానీ పెరగవు. కానీ వర్షం అయితే ఎక్కువ తగ్గుతుంది. సంచి పట్టుకోరా, పైకి లేపు సంచి సంచి పైకి లేకుండా అమ్మా పైకి పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. మాట్లాడి తిప్పిస్తాం. అమ్మా నమస్తే అమ్మా. మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు, కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. అమ్మా మీరు కొద్ది నేలలో ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. చదువుకోండి, తాళం వేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేద్దాం. ఇప్పుడు వీళ్ళు అనుకో పైకి ఉన్నారు, వీళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. ఈ ఇళ్ళని పంపించేద్దాం.
స్కూల్కి వెళ్తాం ఎక్కడ పెట్టారు ఏ స్కూల్లో అమ్మ మీకు చచ్చుకోండి అమ్మ వచ్చేది ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పోసిన వాళ్ళేనా వాళ్ళకి కూడా చెప్పండి తిన్నారా సినిమా చూస్తున్నావు హాయిగా నువ్వు అదే మంచి ఎక్కువ సినిమా పెట్టి సినిమా సరే కానీ సేపులో మంచిగా ఉంటాం అందరికీ ఇంట్లో భోజనాలు ఏర్పాట్లు లేని భోజనాలు కూడా పంపిస్తాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వరదకి పెరగలేదు లాగుద్ది కాకపోతే వర్షం పడతానే ఉంటుంది సాయంత్రం భారీ వర్షం